అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా, మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు, అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 31 మే 2024 శుక్రవారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. శుభ సమయములు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. తిథి అష్టమి ఉదయం 9 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి నవమి. సంస్కృత వారం భృగువాసరః. నక్షత్రం శతభిషం ఉదయం 6 గంటల 5 నిమిషాల వరకు. యోగం విష్కంభం సాయంత్రం 6 గంటల 2 నిమిషాల వరకు. కరణం కౌలవ ఉదయం 9 గంటల 37 నిమిషాల వరకు. బాలవ రాత్రి 8 గంటల 31 నిమిషం వరకు. వర్జం మధ్యాహ్నం 1 గంట 47 నిమిషాల నుండి 3 గంటల 17 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు. మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి 12 గంటల 13 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల 5 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 22 నిమిషాల నుండి 8 గంటల 59 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 9 గంటల 16 నిమిషాల నుండి 10 గంటల 47 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 39 నిమిషాల వరకు. ఈరోజు ప్రత్యేకతలు. అష్టమి పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈరోజు మంచిదేనా అన్న విషయానికొస్తే శుక్రవారము. అష్టమి తిథి ఉదయం 9 గంటల 37 నిమిషాల వరకు ఉందండి. తదుపరి నవమి. అష్టమి నవమి శుక్రవారం కలయికతో ఉంది కాబట్టి దైవ కార్యక్రమాలకి మంచిదే అయినప్పటికీ అష్టమి నవమి తిథులను శుభకార్యాలకి వినియోగించము. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. నూతన వస్తువాహన లాభాలు పొందుతారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు పెరుగుతాయి. మిథున రాశి. కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. కర్కాటక రాశి. ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కన్యా రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదర సంబంధిత విషయమై మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. తులారాశి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృశ్చిక రాశి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధనస్సు రాశి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. మకర రాశి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. నిరుద్యోగ యత్నాలు నిదానంగా సాగుతాయి. కుంభరాశి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. మీనరాశి అవసరానికి చేతిలో డబ్బు నిలవ ఉండదు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా బాధ కలిగిస్తాయి. సర్వేజన సుఖినో భవంతు.